సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. దారిని గొట్టంగాడు మాట్లాడేందుకంట నేను ఇలానే ఉంటాను. ఇలా ఉందంటే కుదరదురా, లైఫ్ ఇది. నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకో. ఆల్రెడీ 10 థియేటర్స్ ఫుల్ అయిపోయాయని సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకి ఫుల్ క్రేజ్ ఏర్పడిందని అంటున్నారు నిర్మాత దిల్ రాజు. సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చూసుకుంటారు. నా పేరు గీత. కొన్ని సినిమాలు చరిత్రలో మిగిలిపోవటానికి వస్తే ఇంకొన్ని సినిమాలు చరిత్రని మార్చడానికి వస్తాయి. అందులో మాస్ చిత్రం ఒక రకమైతే కంప్లీట్ క్లాస్ చిత్రం మరో రకం. అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి చూసేంత స్థాయిలో ప్రేక్షకులకు నచ్చుతూ ఉంటాయి. ఇందులో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా కూడా అలాంటిదే. ఇది ఒక సినిమా కంటే ప్రతి ఒక్కరి నిజ జీవితం అని అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి జీవితాలను కళ్ళకు కట్టేలా తెరపై అచ్చుగుద్దినట్లుగా ఆవిష్కరించాడు దర్శకుడు శ్రీకాంత్ వద్దల. ఇలాగే పట్టు కూర్చుంటే ఒక స్టేజ్ వచ్చేసరికి చావటానికి కూడా ధైర్యం సరిపోతురా మన ఇద్దరికి. మధ్యతరగతి మనిషి ఎప్పుడు మధ్యలోనే ఉండిపోతూ సంతోషాలు పొందలేక బాధలు తట్టుకోలేక అటు ఇటు వెళ్ళలేక మధ్యలో చిక్కుకొని నీటి నుండి బయటపడ్డ చేపలా కొట్టుకుంటాడని ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో చూడొచ్చు. అయితే పుష్కర కాలం క్రితం 2013 సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అప్పటి ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రమే నచ్చితే ఇప్పుడు ఈ సినిమాని ఫ్యామిలీ ప్రేక్షకుల కంటే ఎక్కువ ఇప్పటి యువత కనెక్ట్ అవుతున్నారు. దీనికి కారణం సినిమాలో ఇద్దరు హీరోల పరిస్థితి ఇప్పటి యువతలాగే ఉండటం. పెద్దోడిగా వెంకటేష్ ఎవరి మాట వినక నచ్చిన పని చేయక ఖాళీగా ఉంటాడు. ఇప్పటి యువతలో కూడా ఇలాంటి భావాలు కనిపిస్తూ ఉంటాయి. చదువుకుంటారు కానీ నచ్చని పని చేయలేరు. ఆ పెద్దోడు చూస్తే మాట పట్టు. గుడ్ మార్నింగ్ చెప్పలేదట గుడ్ మార్నింగ్. నీకు చెప్పలేదు నేడు. తెలివిగల వారే గాని పరిణితిగా ఆలోచించలేరు. మాటకారే కానీ నలుగురితో మాట్లాడలేరు. ఈ విధమైన శైలి వెంకటేష్ క్యారెక్టర్లో చూపించారు. పొంగుముట్టి పెట్టుకున్నాను. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. మరోవైపు మహేష్ బాబు పాత్రలో ఇప్పటి యువతలో ఉండే చలాకీతనం, సిగ్గు, సరదాగా నవ్వించడం, చమత్కారంతో మాట్లాడటం, కోపం వస్తే ముందు వెనక ఆలోచించకపోవటం లాంటి భావాలు ఈ పాత్రలో ఉండొచ్చు. ఈ చిన్నోడేమో మాటలతో బుర్లుండేస్తాడు. జడలేసుకోవడం మానేసరే, ఓ పువ్వు ఎక్కడ పెట్టుకుంటా. కాగా ఈ పెద్దోడు చిన్నోడు ఈ 2 పాత్రలు నేటి యువతకి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అంతకు మించి అద్భుతమైన నేపథ్యం, కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రుల ఆలోచన విధానం అన్ని అంశాలు మన కుటుంబంలో ఉన్నట్లుగా చూపించడంతో అద్భుతమైన క్లాసిక్ గా ఈ సినిమా నిలిచింది. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలై పుష్కర కాలం తర్వాత మళ్ళీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సందర్భంగా మార్చి 7వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. కాగా దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, దానికి ఉదాహరణ ఈ చిత్రం అన్నారు. ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప. ఆన్లైన్ లో టికెట్లు పెట్టిన వెంటనే 10 థియేటర్స్ లో వెంటనే బుక్ అయిపోయాయని సంతోషం వ్యక్తపరిచారు. ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుందని, ఆడియన్స్ ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో కూడా దాదాపు 60% బుకింగ్స్ అయిపోయాయని చెప్పుకొచ్చారు. 7వ తేదీన ఉదయం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శన్ థియేటర్స్లో ఈ సినిమా చూస్తానని తెలిపారు. 2 అన్నదమ్ములు థియేటర్స్లోకి వస్తున్నారు. మీడియా మిత్రులు కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని సూచించారు.